జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ గౌరవశ్రీ మందకృష్ణ మాయ గారికి పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా ఇవాళ అలుగునూరు గ్రామంలో పాలాభిషేకం జరిగింది. అలుగునూరు గ్రామంలో మొట్టమొదటిసారిగా మనకు మందకృష్ణ మాదిగ గారు ఈరోజు మనకు మన ఎస్సీ వర్గీకరణ కోసం చాలా కృషి చేస్తున్నాడు. 30 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాడు. అతను మన కోసం పోరాడుతున్నాడు. ఆయనకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఆ సందర్భంగా అలుగునూరు 5 డివిజన్ల మన అంబేద్కర్ గారికి పూలమాల వేయడం జరిగింది. దాంతోపాటు వచ్చే ఈ నెల 7 తారీఖు రోజు మనం 1,00,000 డబ్బులు 1000 గొంతులతో మనం విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఏబీసీ వర్గీకరణ కొరకు గాను మన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మిలిసి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. దానికి దళిత జాతి వారసులు అందరూ అభినందనలు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఈరోజు పద్మశ్రీ అవార్డు రావడం కారణంగా అల్లూరు గ్రామంలోని అధ్యక్షుల వారి సమక్షంలో మండలాధ్యక్షుల సమక్షంలో అందరూ పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదైతే గత 35 ఏళ్ల పోరాటం చేసి ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని సాధించిన మందకృష్ణ మాదిగన్న గారికి మరి వారి చిత్రపటానికి ఈ రోజు పాలాభిషేకం చేసిన సోదరులతో కలిసి మరి తీన్మార్ మల్లన్న టీం సభ్యులం కూడా హాజరైతే ఉన్నాం. ఎందుకంటే ఈ మందకృష్ణ మాదిగన్న ఉద్యమానికి మరి బీసీ ఉద్యమం చేసే తీన్మార్ మల్లన్న గారు కూడా మద్దతిస్తూ అదేవిధంగా గత వారం రోజుల క్రితం కూడా కరీంనగర్ జిల్లాలో ఉన్న పూర్తి తీన్మార్ మల్లన్న టీం కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమానికి మద్దతిస్తున్నట్టుగా హైదరాబాద్ లోనే మేము ప్రకటించి వచ్చినాము. ఎందుకంటే మరి ఈ మాదిగా ఏదైతే ఎంఆర్పీఎస్ ఉద్యమం ఉందో ఏబిసిడి వర్గీకరణ కోసం మరి గత 35 ఏళ్ల నుంచి సుదీర్ఘ పోరాటం చేసిన మందకృష్ణ మాదిగన్నకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎంఆర్పీఎస్ ఉద్యమానికి ఖచ్చితంగా మేమంతా మద్దతుంటామని చెప్పేసి అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఉద్యమ నాయకులు కూడా బీసీ నాయకత్వానికి మద్దతిస్తున్నట్టుగా ప్రకటించినట్టు తెలిసింది. అందుకని మేము ఈ రోజు ఎంఆర్పీఎస్ నాయకులు కానీ ఇటు బీసీ నాయకులం కానీ అదేవిధంగా బీసీ నాయకత్వానికి మరి లీడర్షిప్ వహిస్తున్న తీన్మార్ మల్లన్న టీం కానీ తీన్మార్ మల్లన్న కానీ మేమంతా కలిసి పనిచేస్తామని చెప్పేసి మాత్రము ఈ సభాముఖం ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాము. జై భీమ్.